టెర్రరిస్టులు వాళ్ళు అనుకున్నది చేశారు. కేవలం ఒక 20-30 మందిని చంపడం కాదు, ఏదో భయాన్ని రేకొట్టడం కాదు, దేశంలో కంప్లీట్ డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేయడం. వాళ్ళకి కావాల్సిందే ఏదో కొంతమంది చంపేసి వదిలేసి వెళ్ళిపోవడం కాదు. అంతమందిని చంపిన వాళ్ళలో ఒక ఆడమని ఎందుకు వదిలేరు? వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? టెర్రరిస్టులకు కావాల్సింది వాళ్ళని చంపడం మాత్రమే కాదు, మేము ఉన్నాము అని ఉనికి చాటుకోవడం, దాంతో పాటు దేశంలో మంచి కార్చిచ్చుని రగల్చడం. చదువుకున్నోడికి, బొద్దున్నోడికి, జ్ఞానం ఉన్నోడికి ఎక్కడ పోయింది నీది? నువ్వెందుకు గొర్రెలాగా బిహేవ్ చేస్తున్నావు? నువ్వెందుకు అడగవు? హిందూని చంపాడని ఎందుకు అడుగుతున్నావు? ఇండియన్ ని చంపాడని ఎందుకు అడగట్లేదు? ఎందుకు కులం మతం అనేది ఎందుకు వస్తుంది? ఒక ఇండియన్ అని ఎందుకు రావట్లేదు? నా ఇండియన్ ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్ల నా ఇండియన్ చనిపోయారని ఎందుకు అనట్లేదు? ఎందుకు ఒక హిందూని చంపాడని అంటున్నావు? ఒక పొలిటికల్ పార్టీ అలా అనిందంటే దానికి ఒక ఎజెండా ఉంది. నువ్వు ఒక ఇండియన్ గా నువ్వెందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? టెర్రరిస్టులకు కావాల్సింది ఏంటి అని తెలుసుకుని కామన్ సెన్స్ లేదా నీకు? వాళ్ళకి కావాల్సింది 20-30 మందిని చంపడం కాదు, ఇలాంటి డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేయడం. ఆ డిస్టర్బెన్స్ పొలిటీషియన్స్ వాడుకుంటారు. ఎన్నిసార్లు జరుగుతుంది ఇలాగా? ఎన్ని అటాకులు జరుగుతాయి మన ఇండియన్స్ మీద? ఎందుకు ఇండియన్స్ చనిపోవాలి? దానికి ఎందుకు మతం కారణం కాదు? దానికి ఎందుకు పొలిటీషియన్స్ కారణం కాదు అని క్వశ్చన్స్ ఎందుకు వేయరు మీరు? పనికి మాలిన స్టేటస్, పనికి మాలిన చెత్త రివ్యూస్ చెప్పే వాళ్ళంతా వింటూ ఉంటారు. రేపు ఒక్కడు క్వశ్చన్ చేయడే, వాళ్ళు వచ్చారంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వాళ్ళు. ఎవరు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వాళ్ళు? దాని వల్లే కదా ఇదంతా జరిగింది. దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయరు? టెర్రరిస్ట్ అడిగాడు మనల్ని, నీ మతం ఏంటి అని. మతం తెలుసుకొని చంపేశాడు. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? వాడికి నీకు తేడా ఏంటి? వాడు అదే చేశాడు, నువ్వు అదే చేస్తావు. నువ్వెందుకను ఆ మతం ఈ మతం కాదురా, నేను ఇండియన్ అని ఎందుకను? ఒక ఇండియన్ లాగా ఎందుకు పోరాడు?